ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభునామన మీకు మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున మన యొక్క బైబిల్ పఠనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభం కంటే కార్యాంతము మేలైనటువంటి ఈ భాగాన్ని అనుసరించి అనేక దినముల నుంచి మనము ఈ తలంపును తలస్తూ ఉన్నాం. అనేక దేవుని బిడ్డలను బైబిల్లో ఉన్నటువంటి వారిని గురించి మనము చదువుతూ మన కొరకు మన ఆత్మీయ జీవితం కొరకు అలవర్చుకోవడానికి ఈ ప్రయత్నంలో ఉన్నాం. మనం ఈ దినంలో కూడా ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు, ఆరంభం కంటే అంతము మేలు, అంతం మేలు. దాన్ని అనుసరించి ఇంకొక భాగాన్ని కూడా మనం తలస్తున్నాం. దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో, ఏ బాధ్యత కావచ్చు, ఏ భారం కావచ్చు, ఏ పరిచర్య కావచ్చు, ఏది దేవుడు మన చేతిలో పెట్టినాడో, మన చేతిలో ఉన్నటువంటి పరిచర్య లేక సంఘము కావచ్చు, వారికి మనం మాదిరికరముగాను ప్రభు కొరకు వారిని మనం నిలబెట్టేటువంటి వారంగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకంటే ఏ ప్రజల మధ్యలో మనం సేవ చేస్తున్నామో లేక బాధ్యత వహిస్తున్నామో వారికి మనం మాదిరికరమైనటువంటి వారంగా ఉంటున్నాం. ఎందుకంటే దేవుడు రేపు మనల్నే లెక్కడుగుతాడు, దేవుని లెక్క. అందుకని ఈ సందర్భాన్ని అనుసరించి గత దినాల నుంచి మోషే గురించి మనం తలస్తూ వచ్చినాం. ఈ రోజు మోషే గారి యొక్క అన్నైనటువంటి అహరోను గారి గురించి కొన్ని విషయాలు నేను మీకు తెలియజేయాలని తలస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన సందర్భము, మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర వారిని ఉంచి, సీనాయి యొక్క ప్రాంతంలో మైదానంలో వారిని ఉంచి తిరిగి సీనాయి కొండ మీదకి వెళ్ళినాడు. ఎందుకు వెళ్ళినారు అనంటే దేవుడి యొక్క నియమ నిబంధనలు ధర్మశాస్త్రాన్ని వారికి ఇవ్వడానికి, వారికి తెలియజేసి మేము వచ్చేంత వరకు ఇక్కడ ఉండండి అని చెప్పేసి అహరోనుకును ఊరుకును 70 మంది పెద్దలకును వారికి స్పష్టంగా చెప్పి మీరు ఇక్కడ ఉండండి, ఏదైనా వారికి ఏమైనా వ్యాజ్యం ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే మీరు తీర్చండి అని చెప్పి వారు వెళ్ళినారు. ఈ సందర్భంలో వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పటికి ఏమైపోయింది అంటే దాదాపు 40 దినములు అయిపోయినట్టు సందర్భం మనం ఎరుగుదాము. నిర్గమకాండము ప్రభు దగ్గర వాళ్ళు ఆ ఆజ్ఞల విషయంలోనూ దేవుని మందిరం యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనా, ఇవన్నీ విషయాలలో వారు ఉన్నటువంటి సందర్భము మనకు తెలుసు. అప్పుడు ఏమైనారు, వాళ్ళందరూ వచ్చేసి అహరోను దగ్గరికి వచ్చినారు. గమనించండి, అహరోను దగ్గరికి వచ్చినారు. వచ్చి ఏమన్నారంటే, మోషే కొండ దిగకుండా తడవు చేయుట చూసి ప్రజలు అహరోను వద్దకు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని చెప్పిరి. గమనించండి, చెప్పిపోయినాడు. ఒకవేళ వాళ్ళు మర్చిపోయి ఉంటారేమో. మర్చిపోతే మరి వీళ్ళకన్నా గుర్తుండాలి కదా. అహరోనుకు తర్వాత ఎవరు 70 మంది పెద్దలకు, హూరు అనేటువంటి వారికి గుర్తుండాలి కదా. ఏమని, లెమ్ము, మోషే ఏమైపోయినాడో, మా ముందర నడవడానికి మాకు ఇప్పుడు ఎవరు కావాలి? దేవత కావాలి. అంటే నడిపించే వాళ్ళు ఎవరు కావాలా? ఒకరు నడిపించే వాళ్ళు కావాలి. అప్పటి వరకు ఎవరు నడిపించినారు? మోషే నడిపించినాడు. మోషే లేడు కాబట్టి మాకు ముందర నడిచేవారు కావాలన్నాడు. అహరోను ఏం చెప్పాలి మరి? అప్పుడు అహరోనుకి ఏమైనా చెప్పినాడా? మోషే చెప్పలేదే. చెప్పకుండానే అహరోను తన సొంత తీర్మానం చేసినాడు, తన సొంత నిర్ణయాన్ని చేసి ప్రజలను నష్టపరిచిన వారుగా ఉంటున్నారు. ప్రియులారా, దేవుని దగ్గర విచారించకుండా, దేవుని యొక్క మాట కాదని మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాల ప్రకారం మనం సంఘంలో చేస్తున్నామా? ఒక సేవకులం కావచ్చు, బాధ్యత గలవారం కావచ్చు, పెద్దలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, మనకు తోచిన దాన్ని చేసి ప్రజలని ఏదో మనము భ్రమపెట్టి వారిని వాళ్ళను కాపాడడానికో లేకుంటే ఏదో వాళ్ళను మనం అప్పటిదాకా ఆపడానికి వరకు ఏదో చేస్తూ ఉంటాం సంఘాలలో. నీ సొంత నిర్ణయం ప్రకారం చేయడం అది సరైనది కాదు. అది ఎంత నష్టానికి కారణమవుతుందంటే గొప్ప నష్టానికి కారణమవుతుంది. ఈ రోజు ఇశ్రాయేల్ యొక్క జీవితాలలో మనం నేర్చుకోవాల్సిన పాఠంలో మొదట ప్రారంభించబడిన పాఠం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటిదండి అంటే, వాళ్ళు ఎప్పుడైతే వచ్చినారో వాళ్ళకి ఏం చెప్పాలి వీళ్ళు అనంటే, మోషే ఏం చెప్పినాడో అది చెప్పాలా, మోషే వచ్చేంత వరకు వారిని ఆపాలి. కానీ వీళ్ళు సొంత నిర్ణయం చేసినారు. 2వ వచనం, అందుకు అహరోను మీ భార్యలకును మీ కుమారులకును మీ కుమార్తెలకు చెవులకున్న బంగారు పువ్వులను తీసి నా యొద్దకు తీసుకుండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులకున్న బంగారు పువ్వులను తీసి అహరోను వద్దకు తెచ్చినారు. అతడు వారి యొద్ద తీసుకొని
పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోతబోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. ఏమన్నారు ఇప్పుడు? వాళ్ళు పోయి ఏం చేసినారు చూడండి. అహరోను వీరు ఎంతమంది చేసినారో ఆ అగ్నిలో పోస్తే ఆ బంగారం అంతా తీసుకొచ్చి పోస్తే ఒక దూడైందంట. దాని పొగరుతో రూపాన్ని దూడని చేసినారంట. చూడండి, ఒక దేవుని రూపం కూడా కాదు, ఒక దేవుని రూపం కాదు, ఒక దేవత రూపం కాదు. వాళ్ళు కావాల్సింది ఏంది? దేవత అన్నారు. దేవత దూడ ఎట్లయితుంది? దేవత దూడ ఎట్లయితే చెప్పండి? దూడని చేసి వాళ్ళ ముందర పెట్టినాడు. ఏమంటాడు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే. ఏమని పేరు పెట్టినారు? ఓ ఇశ్రాయేలు, దూడ తీసుకొచ్చిందా? దూడ తప్పించిందా? వారిని రక్షించిందా? కాబట్టి దీనికి ఎవరు సమర్థిస్తున్నారు? దీనికి కారకుడు ఎవరు? 5వ వచనం, అహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టినాడు. చూసినారా? అహరోను దేనికి బలిపీఠం కట్టినాడో, దేనికి కడుతున్నామో ప్రజలను మభ్యపెట్టబాకండి. వారు తెలియకుంటే సత్యాన్ని తెలియజేయండి. వారిని ఏదో మభ్యపెట్టి కూడగట్టుకోవడానికి, మనతో చేర్చుకోవడం కొరకు ఇట్లాంటి తప్పుడు పద్ధతులలో దేవుని బిడ్డలను నష్టపరచబాకండి. వారికి తెలియదు. వారికి తెలియనప్పుడు పెద్దవారిగా ఉన్నటువంటి మనం, అహరోనులాగా ఉన్నటువంటి మనము వారిని ఇది కాదు అని వారిని చెప్పాలి, వారిని నడిపించాలి. అది మన బాధ్యత. దానికి బదులు వారు కోరిన విధంగా, వారి ఇష్టానుసారంగా, వారి కోరిక మేరకు, వారి ఆలోచన మేరకు వారిని నష్టం చేయడానికి చేస్తున్నాం. వాళ్ళు కోరినట్టుగా. ఈ దినాల్లో సంఘాలు ఎక్కడ చూసినా వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వస్తారు. మన దగ్గర వచ్చి అడుగుతూ ఉంటారు సలహా. మేము ఇది చేసుకోవాలనుకుంటున్నాం, అది చేసుకోవాలనుకుంటున్నాం అని అన్నప్పుడు అది వాక్యానుసారంగా కరెక్ట్ కాకపోతే వారు చెప్పాలి. అది మన ధర్మము. మన ధర్మం. లేకపోతే ఏదో వాళ్ళు ఏమైనా బాధపడతారేమో, లేకుంటే మన మందిరానికి రారేమో, మన మాట వినరేమో, లేకుంటే అక్కడికి పోతారేమని చెప్పేసి, అక్కడిక్కడికి పోతారని చెప్పేసి మనం ఏం చేయకూడదు. మనము అక్కడిక్కడికి పోతారని చెప్పేసి మనం ఏం చేయకూడదు అంటే వాళ్ళని మభ్య పెట్టకూడదు. అది గొప్ప నష్టానికి కారణం అవుతుంది. గొప్ప భయంకరమైన పాపానికి కారణం అవుతుంది. అందుకనే మనకి కనబడతా ఉంది. వాళ్ళకు చెప్పలేదు కానీ వారిని ఒక బొమ్మగా చేసి బొమ్మను పెట్టేసినాడు. ఇది విగ్రహారాధన. దేవునికి మహాకోపం పుట్టించేటువంటిది. దేవుడు క్షమించలేనటువంటిది. దేవుని యొక్క కోపాన్ని వారి మీదకి రావడానికి బైబిల్లో ఎంత భయంకరంగా రాయబడిందంటే అంత భయంకరమైన. అందుకనే ఇంకొక విషయం ఏంటంటే, మనుషులందరికీ విగ్రహారాధన మీద భలే ఆశ. ఈ దినంలో లోకంలో ప్రతి ఒక్కడు విగ్రహారాధన. క్రైస్తవులు కానీ ఎవరు కానీ దేన్ని ప్రేమిస్తున్నారంటే, దేన్ని గౌరవిస్తున్నారంటే, ఏది కావాలంటే విగ్రహారాధన, విగ్రహారాధన. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేస్తున్నాం? అహరోను చేసినటువంటి పాపం చూడండి, ఎంత బాధకరమైన విషయం. కట్టినారు. 6వ వచనం, మరునాడు వారు ఉదయం లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు, త్రాగుటకు, కూర్చుండి ఆవటకు దీనికి కారకుడు ఎవరు? అహరోను. బలిపీఠం కట్టినాడు. రేపు పండుగ అని చెప్పినాడు. ఆ బలిపీఠం దగ్గర, ఆ బొమ్మ దగ్గర అహరోను యాజకుడిగా ఉంటున్నాడు. అహరోను యాజకుడిగా ఉంటున్నాడు. ఓ సందర్భాన్ని చెప్తున్నాను, గమనించండి. ఇది దాదాపు 90 చిల్లరలో జరిగినటువంటి సంగతి. 1990లో ఆ ప్రాంతంలో జరిగిన సందర్భం. నేను దేవుని దాసుడు ఐజాక్ గారు, దైవజనుడు, వారితో వెళ్తుంటే ఒక అతను వచ్చినాడు. నూతనంగా యేసుని నమ్ముకున్నటువంటి వ్యక్తి వచ్చేసినప్పుడు ఆయన అడిగినాడు, ఏం పేరు నీ పేరు అన్నాడు. అహరోను అన్నాడు. అహరోనేనా అన్నాడు. అహరోనేనా అన్నాడు. అహరోనే అన్నాడు. అహరోనే 2-3 సార్లు అడిగినాడు. నేను చూస్తామని. ఎందుకబ్బా అంటున్నాడు అని చెప్పేసి అన్నాక, అహరోనేనా, మరి దూడని పెట్టి మొక్కిస్తావా అన్నాడు. ఈ రోజు వరకు నాకు గుర్తుంది. అహరోను అనగానే ఎవరు గుర్తుకొస్తారంటే దూడని పెట్టి మొక్కిస్తాడు. ఈ దినాల్లో మనకు సంఘాలలో ఎవరైందంటే అహరోను తయారైనారు. అహరోను తయారైన. అందుకనే నేను అన్నాను, ఏది నాయన ఇట్లా అన్నావు అంటే, అవునరా, అహరోను ఏం చేసినాడు? దూడని పెట్టినాడు. దూడని పెట్టి అప్పుడు ఆయన పేరు ఏం పెట్టినాడంటే, నీ పేరు అహరోను వద్దు, అబ్రహాం అని పెడుతున్న పో అన్నాడు అతని పేరు. అది ఇప్పటికీ అతనికి అబ్రహాంలానే ఉన్నాడు. మంచివాడు, విశ్వాసి, మంచివాడు. అందుకనే దేవుని బిడ్డలారా, అహరోను అనగానే గుర్తుకొచ్చేది దూడ. ఈ దూడ వారి జీవితాన్ని ఎంత నష్టం చేసింది అని అంటే, ఇప్పుడు గమనించండి, దీని కారకుడు అహరోనే. ఇదే నిర్గమాకాండం 32:21. అప్పుడు మోషే, నీవు ఈ ప్రజల మీదకి ఇంత గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేశారు? ఎవరు రప్పించినారు? ఇప్పుడు నిన్ను నడిపించేవాడుగా వారి మీద ఒక బాధ్యతగా పెడితే వారిని ఆత్మీయంగా నడిపించడానికి బదులుగా వారు పాపం చేయడానికి కారకుడైనటువంటి వ్యక్తి ఎవరంటే అహరోను. ప్రియులారా, గమనించండి. ఇదే సందర్భానికి వచ్చిన 2 విషయాలు మీకు నేను
గుర్తు చేయాలని తలస్తున్నాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు దయచేసి జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో దేవుని దాసుల ద్వారా ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఇది స్టెఫను యొక్క బోధ. గమనించండి. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 37 నుంచి కొంత అవగాహన కొరకు నేను చదువుతున్నాను. గమనించండి. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టింతులని ఇజ్రాయెల్తో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘములోను. గమనించండి, అరణ్యములోని సంఘం. పాత నిబంధన సంఘం పేరు ఏంటంటే అరణ్యములో సంఘము. వారు కూడా సంఘమే, మనం కూడా సంఘమే. వారికి కూడా మోషే అనేటువంటి వారు ఉన్నారు, అహరోను ఉన్నారు. మనకు కూడా ఈ దినాల్లో దేవుని దాసులు ఉన్నారు, నడిపిస్తూ ఉన్నారు. మన మధ్యలో ఉంటే గొప్ప దైవజనుడు భక్సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళినాడు. మోషే ఏ విధంగానైతే దేవుని దగ్గరికి వెళ్ళినాడో నియమ నిబంధనల కొరకు, అదే విధంగా దైవజనుడు వెళ్ళినాడు. ఈ రోజులో సంఘాలు నడిపించేటువంటి మనము, సంఘం ఉంటే విశ్వాసం అని చెప్పుకుంటే మన పరిస్థితి ఏంది? మనం ఏం చేస్తూ ఉన్నాం? సీనాయి పర్వతం దగ్గర అరణ్యంలో వెళ్తున్నటువంటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్న మాట. 39, ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతన్ని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తుకు వెళ్ళగోరిరే. ఎక్కడున్నారు? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. హృదయంలోనే ఐగుప్తు ఉంది. ఐగుప్తు నుంచి బయటకు వచ్చినారు. కానీ ఇప్పుడు బయటకు వచ్చినటువంటి, ఇంతకుముందు ఐగుప్తులో ఉన్నారు, ఐగుప్తు వాళ్ళలో లేదు. బయటకు వచ్చినాక ఇప్పుడు ఐగుప్తు ఏమీ లేదు, బయటకు పోయి లోపలికి వచ్చింది. ఒకటి ఐగుప్తు లోపలికి ఉంది. అందుకనే ఇశ్రాయేలు కనాను దేశానికి పోకపోవడానికి కారణము ఐగుప్తు. ఈ రోజుల్లో లోకం. వారు ఐగుప్తులు ఏం చూశారంటే ఇదే చూసినారు, విగ్రహం చేసినారు. వాళ్ళంతా విగ్రహాలు మొక్కేటువంటి వాళ్ళు చూసినారు. ఇంకొక విషయం అవుతున్నాను వినండి. ఇతనికి 40వ వచనం, మాకు ముందర నడుచునట్టి దేవతను మా కొరకు చేయము. ఐగుప్తు దేశంలో నుండి మనల్ని తోడుకొని వచ్చిన మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనేది. గమనించండి, అహరోనుతో వచ్చినాడు, అహరోను దగ్గరికి వచ్చినారు వాళ్ళు. మాకు ఐగుప్తులను తీసుకొచ్చి మోషే ఏమైపోయిండో మాకు తెలియదు, కాబట్టి ఇప్పుడు మాకు కావాలన్నప్పుడు అహరోను ఏం చేసినాడు చూడండి. 42, అందుకు దేవుడు దయచేసి ఆ దినములలో 41వ వచనం, ఆ దినముల్లో వారు ఒక దూడను చేసుకుని విగ్రహమునకు బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. దీని కారకుడు ఎవరంటే అహరోను. ఈ విగ్రహారాధన ఏం జరిగించింది గమనించండి. 42, అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణముగా ప్రవక్తల గ్రంథమందు ఈలాగు వ్రాయబడి ఉన్నది, ఇశ్రాయేలు ఇంటి వాళ్ళారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణలను నాకు అర్పించితరా? మీరు పూజించుకొనుటకు చేసుకున్న ప్రతిమలైన మొలేకు గుడారమును రొంఫాయిం దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి గనుక బబులోను అవలికి మిమ్మును కొనిపోయేదని. గమనించినారా? అక్కడ ప్రారంభించమంటే విగ్రహారాధన. వారి జీవితంలో ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనాయి పర్వతం దగ్గర ప్రారంభించమంటే విగ్రహారాధన. వాళ్ళు ఎక్కడికి పోవాలంటే 40 ఏండ్లంట. ఏం మోసుకొచ్చినారు వాళ్ళు? వాళ్ళ జీవితంలో ఏం మారింది? అందుకని వాళ్ళు ఆ విగ్రహంతో వాళ్ళు మోసుకొచ్చినారంట. విగ్రహాన్ని ఏం మోసుకొచ్చినారు చూడండి. ఏమంటారు అక్కడ? ఎంత చక్కగా రాయబడింది అన్నమాట. 43లో, మీరు పూజించుకుంటకు చేసుకున్న ప్రతిమలైన మొలేకు గుడారమును రొంపాయిము దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతురు. ఎక్కడ దాకా? బబులోను. ఇంకొక విషయం కూడా చెప్పాలని తలుస్తున్నాను చివరిలో. గమనించండి, ఆ విగ్రహారాధన 40 సంవత్సరాలు వారి వెంటనే ఉన్నది. వాళ్ళు విడిచిపెట్టలే. తిరిగి దేవుడు ఏదో విధంగా తీసుకొని వచ్చి కనాను దేశంలో ప్రవేశపెట్టినా కూడా వాళ్ళు జరిగించిందంటే విగ్రహారాధనే. దీనికి కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని తలస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరకు పోవడానికి కారణం ఏంటంటే ఈ విగ్రహాలే. అందుకని అక్కడ రాయబడి ఉంది, బబులోను ఆవలికి మిమ్మల్ని కొనిపోయినాను. వారు అశ్షూరు చెరకు వెళ్ళినారు, వీరు బబులోను యొక్క చెరకు వెళ్ళినారు. దీనికి కారణం ఏంటంటే విగ్రహారాధన. దయచేసి మీరు తర్వాత చదువుకోండి. ఇర్మియా గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయంలోను ఈ అధ్యాయంలో మనకు కనబడుతుందంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న దేవతలు విగ్రహారాధన అని ఎంత బాధకరం అంటే ఎన్ని వచ్చాలో ఉన్నాయండి. ఇప్పుడు ఇవన్నీ మేము చూపించలేము. అందుకనే దీంట్లో ఒక్క చిన్న విషయాన్ని నేను మీకు విగ్రహారాధన అనేటువంటి విషయానికి వస్తే, ఏంటి విగ్రహారాధన అనేటువంటి సందర్భంలో
నేను మీకు గుర్తు. ఈ రోజుల్లో మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాలు ఏంటి అంటే సమూయేలు గారు సౌలుతో చెప్తుంటాడు 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. ఇక్కడ నేను చదువుతున్నటువంటి మాటను గమనించండి. 15వ అధ్యాయంలో 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించవలన సంతోషించిన ఆలోచించము. ప్రజలు బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొంటయు పొట్టెళ్లకు అర్పించడం కంటే మాట వింటే శ్రేష్టం. తిరుగుబాటు చేయుట సోద చెప్పుడైన పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహములు గృహదేవతలు మూర్ఖతను అగపరచటం, చెప్పితే వినకపోవడం. ఈ రోజుల్లో క్రైస్తవులు ఉంటే పెద్ద విగ్రహం ఏంటంటే నువ్వెంతన్నా చెప్పుకో ఎన్నైనా చేయి మేము వినము అనేటువంటి విగ్రహం వచ్చి కూర్చుంది. నూతన నిబంధనలో ఒక విషయం చెప్తున్నాను. కొలసి పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి, కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన ధనాపేక్ష. ఈ రోజులు ఎవరు చూసినా డబ్బు డబ్బు డబ్బు, అందుకనే పెట్ల కాడ దస్తా కూర్చున్నారు, కానుకలు పట్టుకొని కూర్చున్నారు. డబ్బు డబ్బు డబ్బు, అధికారం. చదవండి, తర్వాత చదువుకోండి. అందుకనే భయంకర దినాల్లో ఉన్నాం. అహరోను చేసినట్టు ఆ విగ్రహాధన, ఆ పాపము చివరికి వారు బబులోని చెరవ తీసుకొని పోబడినటువంటి సందర్భాలు, అక్కడ దాకా వారు విడిచిపెట్టలేదు. ఈ రోజుల్లో కూడా క్రైస్తవులు అంటే విగ్రహం అంటే మూర్ఖత, ధనాపేక్ష అంటే విగ్రహాధన ఉంది. ఇది కూడా ఏం చేస్తుంది? నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరుస్తుంది. కాబట్టి కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు ప్రియులారా. ఏ విధంగా ఉంటున్నాం, అందుకని అహరోను గారి గురించి చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు చూడలేము. కాబట్టి మనం నడిపించేటువంటి వారమైనా ఎవరమైనా ఏ విధంగా సంఘాన్ని నడిపిస్తున్నాం. అరణ్యంలో ఉన్నట్టు సంఘము, అంత పెద్ద సంఘాన్ని మోసే లేకున్నప్పుడు ఆయన చేతుల్లో పెడితే వాళ్ళు చేసిన పాపం. ఈరోజు నీ చేతిలో సంఘం ఉంది, ప్రజలు ఉన్నారు. ఏం చేస్తున్నామో మనం పరీక్షించుకుందాం. భయంకర దినాల్లో ఉన్నాం. కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలు. మనకు అప్పగించిన దాని నమ్మకంగా ఉండి ఆ మందను మనము దేవుని రాజ్యాన్ని తీసుకుని వెళ్ళేగా ఉందాం. కానీ బబులోని చెరవ తీసుకుపోయేటువంటి విధంగా ఉండవద్దని ప్రభునాను మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, బాగా దీవించమని వేసుకున్నాం, ప్రార్థన చేరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికి ప్రభునామమున వందనాలు.